హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఎస్సి యాస్పిరెంట్స్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 19 అంటే ఈ నెల 19న డిఎస్సి సభ అధికారికంగా కన్ఫామ్ అయింది. అది ఈరోజు అన్ని జిల్లాల్లోనూ ఎంఈఓలతో కన్వీనర్ గారు మరి వీడియో కాన్ఫరెన్స్లో దాన్ని కన్ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో దాన్ని కన్ఫామ్ చేశారు. 19న డిఎస్సి సభ అధికారికంగా కన్ఫామ్ అయింది. ప్రభుత్వమే స్వయంగా అభ్యర్థులను మంగళగిరిలోని అసెంబ్లీ సమీపంలో ఉన్న వేదిక వద్దకు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేయమని సంబంధించిన జిల్లా అధికారులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. మీరు గమనించవచ్చు, ప్రభుత్వం స్వయంగా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మంగళగిరిలో అసెంబ్లీ సమీపంలో ఉన్న వేదిక వద్దకు తీసుకువెళ్లే ఏర్పాట్లు అంటే డిఎస్సి అభ్యర్థి తాలూకు ఎవరైనా బంధువు, పేరెంట్ కావచ్చు, ఇంకెవరైనా బంధువు కావచ్చు, మరొక వ్యక్తిని అభ్యర్థి తీసుకువెళ్ళాలి. ఆ విధంగా 33,000 మందిని మరి డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ యొక్క రిలేటివ్స్ని మరి మంగళగిరిలో మరి అసెంబ్లీ వద్దకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమీపంలో ఉన్నటువంటి వేదిక వద్దకు వాళ్ళని తీసుకువెళ్ళాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వమే స్వయంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక అందరూ కూడా 18వ తారీఖు మధ్యాహ్నం ఆఫ్టర్నూను సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఇక లేటెస్ట్ సెలక్షన్ లిస్టు 15న విడుదల చేసి తదుపరి ఆహ్వాన పత్రిక అందించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అభ్యర్థులకి ఆహ్వాన పత్రికలు కూడా అందించడం జరుగుతుంది. నేడు అనగా శుక్రవారం సుమారు 3-4 గంటల సమయంలో వెబ్ కాన్ఫరెన్స్ మీటింగ్లో అందరి ఎంఈఓలకు ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. వెబ్ కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగింది ఈరోజు. ఆ కాన్ఫరెన్స్ మీటింగ్లో ఆన్లైన్ కాన్ఫరెన్స్ మీటింగ్ అనమాట. 3-4 మధ్య ఈరోజు జరగడం జరిగింది ఎగ్జాము. ఈ యొక్క కాన్ఫరెన్స్ మీటింగ్ దాంట్లో ఎంఈఓలకి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వారంతా కూడా డిఎస్సి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని తమ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని కంపల్సరిగా అక్కడికి రేపు కంపల్సరిగా తరలించాల్సి ఉంటుంది. 18వ తారీఖు సాయంత్రం వాళ్ళందరినీ కూడా తరలించాల్సి ఉంటుంది. అలాగే 19వ తారీఖు మీటింగ్ ఉంటుంది. అంటే 18 సాయంత్రం వెళ్తే వాళ్ళకి బస ఏర్పాట్లన్నీ కూడా అక్కడ జరగబోతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహించాలని భావిస్తూ ఉంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ఈ సమావేశాలు ఆ అభ్యర్థులతో ఈ యొక్క మరి సభలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.